Of course, but if he is a normal man or normal person or a businessman, it would be happened. కానీ ఇక్కడ ఆయన ఒక పొలిటిక్స్ ఎదుర్కొంటున్న వ్యక్తి, రేపటి రోజున బీజేపీకి ఒక కీలకమైన వ్యక్తి కాబోతుందని ఆశించే వ్యక్తి, అటువంటి వ్యక్తి అలా చేస్తున్నాడంటే పబ్లిక్లో రాంగ్ ఇంటెన్షన్ వెళ్తుంది. మీ దగ్గర మళ్ళీ ఒక పాయింట్ కోసం మీ దగ్గరకు వస్తాను నేను. ఒకసారి పృథ్వీరాజ్ గారి వర్షం కూడా విందాము. సో నిన్న హీఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతులే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్రెండ్ కూడా ఆయన. మరి ఆయన ఫ్రెండ్ చేస్తున్న పని ఎలా అనిపిస్తుందో తెలుసుకుందాము. ఫస్ట్ మీ ఫ్రెండ్గా సంబోధించవచ్చా రేవంత్ రెడ్డిని? ఎందుకు అవసరం లేదు. అవునా? కొత్త ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు బాగా అయినారు, రాజకీయ ఫ్రెండ్స్ ఎక్కువ దగ్గర వాళ్ళు అయినారు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట చూద్దాం. పీసీఆర్ రేవంత్ రెడ్డి ఒక కాన్క్లేవ్లో మాట్లాడుకొచ్చారు. ఏం మాట్లాడారు ప్లే చేయండి. ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును లేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి నేను? అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను ఇమ్మీడియట్గా నోటీస్. సో చాలా డిబేట్లో గోపాల్ శర్మ గారు కానీ నేను కానీ చాలా డిబేట్స్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి సిట్టు వేయడం అంటేనే తాత్సారం చేయడం అనుకున్నాం. ఎక్కడ లేని పోక్సో కేసులో సిట్టు ఫర్ ద ఫస్ట్ టైం బండి సంజయ్ కుమారుడు భగీరథ ఎదుర్కొన్న కేసులో సిట్టు వేసిరు. ఆ సిట్టు ఎప్పుడు 8th May రోజు కంప్లైంట్ వస్తే 11th రోజు సిట్టు వేసారు. ఏంటంటే ప్రధాని మోడీ సభ అన్నారు. 11th నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5 days అవుతోంది. 5 బృందాలు తిరుగుతున్నాయి, భగీరథను పట్టుకోలేరు. ఇంటర్మ్ బెయిల్ కోసం ప్రయత్నం చేయడం. నిన్న లాస్ట్ 24 hours అనుకుంటా ఆయన మాట్లాడి కూడా హార్ష్గా బిహేవ్ చేయలేం, కోదండం ఎక్కియలేం, మేము ఆయనని పట్టుకునేది శిక్షించలేము, కేసీఆర్ నామినీ చేసినట్టుగా నేను సంజయ్ కొడుకు మీద భగీరథ్ మీద చేయలేం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మీ రియాక్షన్ ఏంటి? వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఓకే, బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చాలా అద్భుతంగా చేసిండు ముఖ్యమంత్రి. ఆయన మాటలలోనే చాలా క్లియర్గా తెలుస్తా ఉన్నది. హార్ష్గా నేను ప్రవర్తించలే, నేను కోదండం ఎక్కియాలన్నా, ఉరి తీయాలన్నా అని మీరు బీపేసిండ్రు. కానీ ఉరైన పదం కూడా వాడిండు ఆయన. ఎవడు చెప్పిండు ఆయన కోదండం ఎక్కిమని? ఎవడు చెప్పిండు? ఉరి తీయమని ఎవరు చెప్పిండా? అరెస్ట్ చేయమని అడిగినరు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారని చెప్పేటందుకు రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పని కంప్లైంట్ ఇచ్చిన పిల్లగాన్ని కాపాడుతున్నాడు అనేది క్లియర్ కట్గా చెప్పినాం. ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటూ అదే ఇంటర్వ్యూలో చెప్పిండు. ఏమన్నాడంటే ఒక గంట లోపటనే పోక్సో కేసు మేము రిజిస్టర్ చేసినాము, ఇంత ఫాస్ట్ ఎక్కడైనా జరుగుతుందా అని మాట్లాడు. పచ్చి అబద్ధం, అది పచ్చి అబద్ధం. వాళ్ళు ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి పిటిషన్ కంప్లైంట్ ఏదైతే తీసుకుపోయినరో 8వ తారీఖు సాయంత్రము 6 గంటలకు తీసుకొని పోయినరు. పోలీస్ స్టేషన్కు పోతే రాత్రి 12:45 వరకు వాళ్ళ తల్లిని వాళ్ళని అక్కడిని కూర్చోబెట్టిండ్రు. అప్పటిదాకా కనీసం కంప్లైంట్ తీసుకున్న తర్వాత సంతకం పెట్టి ఒకటి ఎండార్స్మెంట్ కాపీ కూడా ఇయ్యలేదు. కేసు పక్కకు పడేసేయండి. ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు, జనాన్ని మిస్గైడ్ చేస్తున్నాడు, డైవర్ట్ చేస్తున్నాడు. ఆడ కూడా కొంతమంది సప్పట్లు కొడుతున్నారు. మరి ఎందుకు కొడుతున్నారు నాకు అర్థమైతలేదు. ఆ జనంలో చెప్పిన కాడ కూడా 1 గంటలో కనుక ఆయన చేసేది ఉంటే ఆ పేట్ బషీరాబాద్ దగ్గరకు వచ్చి మేము ఎవరోనైతే దీని గురించి మాట్లాడుతున్నామో అందరం వచ్చి నీకు తప్పైందని చెప్తాం. లేకపోతే ముక్కు నేలకు రాసి అమరుల స్తూపం కాడికి వచ్చి నేను అబద్ధం మాట్లాడినా అని చెప్పి రాజీనామా చేసి అవతల పడేయాలి రేవంత్ రెడ్డి. ఎంత మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఆయనే. పొద్దున్నాక అంటే 12:45 వరకు అక్కడనే కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత ఆ తెల్లారి కూడా ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది. నిన్న రాత్రి ఇట్లా బండి సంజయ్ కొడుకు మీద ఇట్లా మైనర్ బాలిక మీద అత్యాచారం ప్రయత్నం చేసిండని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. కానీ పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా దాన్ని కేసు రిజిస్టర్ చేయలేదు. వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని చెప్పని ఒక మెసేజ్ హై సర్కిల్స్లో మొత్తం సర్క్యులేట్ అయిన తర్వాత అప్పుడు ఒత్తిడికి వచ్చి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఈ మైనర్ బాలిక తల్లికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పండి అని చెప్పి అప్పుడు 80% మేము పెట్టాల్సిందని ఇంట్లో ఇక్కడ ఇంకొక పచ్చి అబద్ధం ఈయన రేవంత్ రెడ్డి చెప్తే అదే ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఏమంటాడంటే వీళ్ళకన్నా 2 గంటల ముందు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ బండి సంజయ్ కొడుకు తరఫుకెళ్ళి వచ్చింది అని చెప్తాడు. సూపియా ఎవరు వచ్చి చేసిర్రు, ఎవరు పోలీస్ స్టేషన్లకు వచ్చి కూర్చున్నారు, ఎవరు చేసిండ్రు, అది అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు కేసు డైరీలో రాసుకోలేదు.
కానీ దీనికన్నా ముందు అక్కడ పెట్టినట్టుగా వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అది అయినా కానీ హనీ ట్రాప్ అంటే ఎవరి మీద హనీ ట్రాప్ అనేది చర్చ దాని మీద ఫుల్ ఫ్లెజ్డ్గా జరిగింది. అంటే వీళ్ళకన్నా ముందు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారని. విక్టిమ్ అంతకు ముందు కూడా నీకు నిర్మల్ పోలీస్ స్టేషన్లో కూడా సేమ్ అట్లనే ఇదే రకంగా బండి సంజయ్ తరఫోళ్ళు ఆ పిల్లగాని దోస్తుల తరఫుకి వెళ్ళి నిర్మల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి వీళ్ళ దగ్గరకు వచ్చి హరాస్ చేయించి అక్కడ కూడా ఇటువంటి టైప్ ఆఫ్ కేసు పెట్టి ఇది ఎప్పటి నుంచో నాంతున్నది రగులుతున్నది వీళ్ళ మధ్యలో. సో వీళ్ళని కాపాడే ప్రయత్నము ఒక మైనర్ బాలికను మీద రేప్ అటెంప్ట్ చేసినటువంటి పిల్లను బలిచ్చేటట్టుగా ఉల్టా వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేటట్టుగా వాళ్ళే తప్పు చేసిరు అనే విధంగా సమాజానికి ఈయన ఒక మెసేజ్ చేయదలుచుకున్నారు. దాంట్లో కూడా ఆయన అక్కసేంది ఏం చేస్తారా తీసుకొచ్చండి. ఇప్పుడు తప్పలేదు ఆయనకి ఏంటంటే కోర్టులో రాలేదు, వచ్చే పరిస్థితి లేదు, ఆయన మీద విపరీతమైన ఒత్తిడి వచ్చింది. అదే ముఖ్యమంత్రి మీద ఆయన ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ కాడికెళ్ళి మెసేజ్ వచ్చి ఏదో కేసు జరుగుతుందట దాని గురించి చూసుకొని చెప్పేదాకా ఈయనకు సోయి లేదు. అంటే ఈయన మొత్తం ములాఖాత్ అయి ఉన్నాడు వాళ్ళతోని అని. రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ కావాలి. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఈయనకు అది కేసు కావాలంటే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి రావాలి. ఇంకో పాయింట్ కూడా పెద్దగా హార్ష్గా బిహేవ్ చేయలేము, చట్టం తన పని తాను చేసుకపోతుంది. కేసీఆర్ నా మీద చేసినట్టుగా బండి సంజయ్ కొడుకుల మీద చేయలేం కదా అని మాట్లాడుతున్నారు. అంటే ఈయన ఏమన్నా పెద్ద ఫ్రీడమ్ ఫైటరా, తెలంగాణ ఉద్యమంలో తిరిగినోడా, లేకపోతే రేల్ రోకో చేసినోడా, బస్ రోకో చేసినోడా, చంద్రబాబు దగ్గర శంచగిరి చేసినోడు ఈయనే. ఓకే, హార్ష్గా బిహేవియర్ అంటే 50 లక్షల రూపాయలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిన దుర్మార్గుని నువ్వు. ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాత్రి పూట ఈ కేసులో ఆయన ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? మీ అనుమానం ఏంది? బరాబర్ ఓటుకు నోటు కేసులలో ఈయనను పిసుకుతాం అనుకున్నారో ఏందో ఢిల్లీకి వెళ్ళి చెప్పినట్టున్నారు. బిడ్డ నువ్వు దీన్ని నా కింది మీద చేస్తే నిన్ను అండ్లా దొక్కుతాం అని చెప్పినట్టున్నారు. చెప్తే ఈయన ఆగిండు. లేకపోతే భవిష్యత్తులో ఈయన బీజేపీకి పోదాం అనుకుంటున్నామో. మా ప్రధానమంత్రి ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు కదా, నువ్వు ఎక్కడికైతే పోవాలనుకుంటున్నావు, నువ్వు మా దగ్గరికి వస్తే మేము అంతకన్నా పెద్దగా పంపిస్తాం లెక్కలు మాట్లాడింది కదా. మంచిగా ఇద్దరు చెమ్మచెక్కలు ఆడిన దోస్తులు లెక్క ఎవరు బండి సంజయ్ని ఈయన ఒకటే నవ్వుడు ఇకిలికలు పికపికలు. ఎందుకు కొడుకు అట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళు చూడు దస్తి బీస్తాడి తిరిగినట్టుగా వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంటే కొద్దిగానన్నా మనిషి దగ్గర కొంచెమన్నా ఎక్కడన్నా షై ఉండాలి కదా. ఒక ముఖ్యమంత్రిగా నేను ఒక దుర్మార్గుని కాపాడుతున్నా అని చెప్పని ముఖ్యమంత్రి కన్నా ఉండాలి, నా కొడుకు ఇంత పని చేసిన అనేది ఆయన దగ్గర ఉండాలి. ఏర్పాటైందనంటే సీరియస్ తీసుకున్నట్టు కదా. ఒక మహిళ ఏ కేసులలో ఏ పోక్సో కేసులలో సిట్లేసిరు ఇప్పటి వరకు చట్టం ఉన్నోని చుట్టం అనేటందుకు ఇది చాలా క్లియర్ కనబడుతుంది కదా. ఎవరిని వేసిండ్రు, ఎంతమందికి మీద సిట్ వేసిండ్రు, ఎందుకేయాలి ఈయన ఏందని. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకని ఆయనకి సిట్ వేసేది దేనికే? చుట్టాం ఆయన ఎవరికి చుట్టాం? చట్టం ముంగట ఎవరు చుట్టాలు కాదు కదా. నోబడీ ఈజ్ అబౌవ్ ది లా. నువ్వు అన్ని కేసులు ఎట్లే జరుగుతున్నాయా? పొద్దుగాల కంప్లైంట్ అవుతుంది, సాయంత్రం వరకు తీసుకొని బుక్కల వారేస్తారు. మరి ఎందుకు ఈయనకి నోటీసులు ఇచ్చేది ఎక్కడిది? మా బోటోళ్ళకేమో మేము ఏం చేయకుండా రాత్రిపూట ఇళ్లకి వచ్చే తీసుకుపోతారు. నిరుద్యోగులు నువ్వు పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఈయన అని చెప్పి వచ్చి బతిలాడి రోడ్ల మీద తిరుగుతారు, వాళ్ళని తీసుకొని బుక్కల వారిస్తావు. రాత్రిపూట బండుకొని ఏ నోటీసులు, మేము నోటీసులు సర్వ్ చేసినామని చెప్తాడు. హార్ష్గా బిహేవ్ అయింది. నువ్వు కాపాడాలి. హోమ్ మినిస్టర్ తప్పు చేసిన తీసుకొచ్చి బుక్కల వాడాలి, కోర్టు ముంగ నిలబెట్టాలి. నిన్ను ఎవడు వచ్చి కోదండం ఎక్కిమని నిన్ను ఎవడు చెప్తలేడు. నువ్వు కాదు ఎక్కించేది కోర్టు ఎక్కిస్తుంది, జడ్జిమెంట్ కోర్టు చెప్తుంది. కానీ నీకు ఒక ఆడబిడ్డ తల్లి వచ్చి అక్కడ కూర్చొని నా బిడ్డ మీద ఇట్లా అఘాయిత్యం జరిగింది మైనర్ బాలికమని చెప్పి తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తే నువ్వు తాత్సారం చేసి లేట్ చేసి వాళ్ళకి సహకారం చేసి ఉల్టా బహిరంగంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా క్షరం లేదు ఆయనకు వచ్చి డైరెక్ట్గా ఓపెన్ చెప్తున్నారు గంట లోపల పోక్సో బుక్ అయిందని చెప్పి. వాళ్ళు 6 గంటలకు పోలీస్ స్టేషన్ పోయింది కదా. 7 కాదు 8 కాదు 9 కాదు 10 కాదు అప్పుడన్నా బుక్ చేసినట్టు ఉండేది ఉంటే దేనికంటే అనుకుంటాం మేము. ముఖ్యమంత్రి చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కంప్లైంట్ తీసుకు అరే కాదు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదా 12 గంటల 45 నిమిషాల వరకు ముఖ్యమంత్రి ఇలా మాట్లాడుతున్నాడు. స్వయంగా ఆరోపణలు లేకపోతే కేసు ఎదుర్కొన్నటువంటి బండి భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చట్టం ముందు అందరూ సమానమే, నా కొడుకునైనా శిక్షిస్తా, నేను వదిలిపెట్టాను, నేను మీతో పాటుగా ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇది కూడా డ్రామా వల్ల అది ఎక్కడ హనుమాన్ జయంతి రోజు ఒక పెద్ద ర్యాలీలా భగవంతుని గురించి మాట్లాడాల్సినటువంటి దగ్గర, ఆంజనేయుని కాంట్రిబ్యూషన్ సొసైటీకి సమాజానికి మానవాళికి ఏమున్నదో మాట్లాడాల్సిన దగ్గర ఈ మాటలు మాట్లాడుకుంటేనే మళ్ళీ ఏమనంటే నన్ను నా కుటుంబాన్ని ఈ కేసులో ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయిండో వాడిని ఇష్పెట్టానన్నాడు. రాము లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్కి అని చెప్పని మాట్లాడుకుంటూనే మాట్లాడుకుంటూనే సీతాదేవి సంతతి అయినటువంటి భరతమాత బాలిక మీద అత్యాచారం తన కొడుకు చేసిన తర్వాత కూడా ఆడ ఇటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మళ్ళా బెదిరిస్తున్నాడు.
ఆయన ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఆయన బెదిరిస్తున్న ఒక్కొక్కరిని చూసుకుంటా నేను ఒక్కొక్కరిని ఇచ్చిపెట్టా అనా నేను ఒక్కొక్కరిని ఇచ్చిపెట్టా యువని ఇచ్చిపెట్టానా నా ఇల్లు మర్చిపోయినా ఒక దిక్కు చెప్తున్నాడు నా కొడుకు తప్పు చేసిండు అని చెప్పుకుంటూనే అనా నేను మిమ్మల్ని పట్టించుకున్నా మిమ్మల్ని అన్నాలనుకున్నా మిమ్మల్ని నా కుటుంబం అనుకున్నా నా కొడుకుని నేను పట్టించుకోలేదు అన్నప్పుడు ఎట్లుండాలి అక్కడ దాకా మంచిగా దాని తర్వాత ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు చూసినావా ఎవడన్నా దీని తరఫుకెళ్ళి ఎవడన్నా మాట్లాడితే ఒక్కొక్కరిని అంతు చూస్తానే ఏం ధైర్యంతో చూస్తున్నాడు ఆయన ఏంది అసలు ఫస్ట్ ఆ భాష ఏంటిది ఆయన మాట్లాడే విధానం ఏంటిది నువ్వు ఉల్టా నీ కొడుకు చేసిన తప్పుకు దౌడ మీదకి 4 పెట్టి ఆడ కూర్చోబెట్టాలి అసలు ఇంకొకటి ఏం తెలుసా ఆమె ఇచ్చిన కంప్లైంట్లో కూడా ఉన్నది ఆమె చెప్పింది మొన్న ఒక లెటర్ ఇష్యూ చేసిన దాంట్లో కూడా ఉన్నది క్లియర్ కట్గా అసలు దీని అంతటికీ ఆ కేసు దాకా పోయేటందుకు కారణం కూడా ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రే ఎందుకంటే అతని దగ్గరికి ఒక జర్నలిస్ట్ సంగప్ప తీసుకొని పోయి ఇది జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో గుట్టు సప్పుడు బయటపడకుండా దండం పెట్టి అయిపోయింది బిడ్డ ఇవి వదిలేసేయని చెప్పని ఏం చెప్పి అట్లా ఆపి పెడితే ఆ పిల్ల వీళ్ళందరూ కాముకుంటే ఈ దుర్మార్గుడు ఆ ఫోటోలు వాడు ఆ పిల్లతో చనువున్నటువంటి ఇవన్నీ చూపించి నేను దాన్ని ఇట్లా చేసినా దాన్ని అట్లా చేసినా దాన్ని అక్కడ పట్టుకున్నా ఇవన్నీ ఈ డిస్క్రిప్షన్ నేను చెప్పలేను నేను కానీ అంత ఘోరంగా కిరాతకంగా మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మొత్తం ఇది విస్తరింపజేస్తుంటే అరే ఇది ఏంది ఇది బాగలేదు కదా అని చెప్పి వాళ్ళ దోస్తులకు చెప్తే కూడా వాడు ఇంటెలిజెంట్ వాడు అదే పని చేస్తున్నాడని ఆ కొడుకేంది ఇది దాగుడు గాంజాయి అట అది అలవాట్లు ఉన్నాయి టెస్ట్ చేస్తే అది భగీరథ అనే పిల్లగానికి అది టెస్ట్ చేస్తే తెలుస్తుంది పోలీసులు అవి కూడా టెస్ట్ చేయాలి కానీ అది బహిరంగంగా జరుగుతుందో మనకైతే తెలియదు కానీ సో ఇవన్నీ బయట అందరికీ ప్రచారం చేస్తుంటే అట్లా జరగకుండా ఉండేటందుకని పోయి బతిలాడుకుందామని చెప్పి పోయి ఇంటికి పోతే కాలు మీద కాలు వేసుకొని ఈ పెద్ద మనిషి చాలా ఘోరంగా చాలా ఇన్సల్టింగ్గా ఎంతమందితోని ఇట్లా ఈ రకమైన భాష నేను చెప్పలేని భాష కానీ చాలా హ్యూమిలేషన్కు ఫీల్ అయినరు ఫినాయిల్ అనే మాట తీస్తే రుచెట్లుందని అడుగుతున్నాడు దుర్మార్గుడు బండి సంజయ్ అంటాయనే ఇవి అటువంటి వాళ్ళను కరీంనగర్ జనం ఓట్లేసి భారతదేశ ప్రజల మీద రుద్దుతున్నారు భరతమాత ముద్దు బిడ్డలను కాపాడాల్సిన బాధ్యత తీసుకున్నారు వాళ్ళే కంచే చేను వేసినట్టుగా వాళ్ళే ఉండి పిశాచులు లెక్క అమ్మాయిల మీద పోయి నిన్న కోర్టులో కూడా చెప్పారు డిమాండ్ చేసిన రాసిరు కదా అరే వాళ్ళ చెప్పులతో సమానం వాళ్ళు వేసుకునే చెప్పులతో సమానం ఆ పిల్లగాడు చెప్పిన 50,000 వాళ్ళ కుటుంబంలో వేసుకున్న చెప్పులతో సమానం ఆ పైసలు గాలి పైసలు అడిగేది ఎక్కడిది భయ్ వాళ్ళ దగ్గర వాళ్ళు 4matic బెంజ్ కార్ బెంజ్ ఉన్నది దాని ఖాళీ ఆ నెంబర్ ప్లేట్ గురించి వాళ్ళు 11 లక్షల రూపాయలు స్పెండ్ చేసిండ్రు వాళ్ళు ఆల్ నైన్స్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉన్న ఫార్చునర్ కార్కు ఆల్ నైన్స్ నెంబర్ ఆ నెంబర్ గురించి పైసలు పెట్టి తీసుకున్న వాళ్ళు వాళ్ళ చెప్పులు తీసి అవతల వరేస్తారు వాళ్ళు తీసొచ్చి వాళ్ళు పిచ్చమేసే పైసలు అంటే నేనేమంటున్నా అంటే డబ్బుల గురించి డిమాండ్ అంటారు కదా 10th క్లాస్ పాస్ అయిన పిల్లను నువ్వు అభంశుభం తెలియని పిల్లను వీడు మేజర్ అయి ఉండి ఒక స్థాయికి వచ్చి ఉండి కేంద్ర సహాయ మంత్రి కొడుకు అనే అహంకారంతో విచ్చలవిడిగా పబ్బులు బార్లు ఎక్కడ పోయినా కానీ మొత్తం ఉన్నాయని ఆయన జాతకం మొత్తం ఉన్నది ఇవన్నీ చేసుకుంటా ఏ బజాట్ల పడి అమ్మాయిలను ఎట్లా అనుభవించాలి ఏం చేయాలి ఎట్లా లూరు చేయాలి ఇవే పనులు కదా ఇవే పనులు గతంలో కూడా విద్యార్థులను స్టూడెంట్లను కొడుతుండే చూసినాం కదా ఆయన సమర్థిస్తాడు అదేమన్నా ఉండేది ఉంటే కానూన్ ప్రకారంగా నువ్వు వాడు తప్పు చేసినాడు కొట్టిండు నా కొడుకు అని అంటే వాడు కంప్లైంట్ ఇప్పియాలి తీసుకోవాలి వాడి మీద యాక్షన్ చేసినట్టు చేయాలి నువ్వు చట్టాన్ని నువ్వెట్లా చేతిలో తీసుకుంటావు నువ్వు అసలు చట్టాన్ని చేతిలో తీసుకొని నువ్వు మందిని కొట్టేది ఎక్కడిది ఇది ఆయన డైలీ ఎందుకంటే ఇప్పుడు మీడియాలో వచ్చినాయి 2-3 ఫోటోస్ ఇవన్నీ వచ్చినాయి కదా ఇంకోటి ఏంటంటే ఇంత పైశాచికం ఇంత దుర్మార్గం ఏంటంటే నష్టపోయిన బిడ్డ మీద ఇంకా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు పైసల గురించి కొంతమంది ఇట్లా బహిరంగంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నమే చేస్తూ చూసినా ఇలా కోర్టు చెప్పింది తీసుకపోయి అందరు బొక్కడ వాళ్ళు అసలు పోక్సో దానికి సంబంధించినటువంటి దాంట్లో బాలికకు సంబంధించినట్టు ఏది బయటికి రావద్దు కదా ఎట్లా బయట పెట్టిండు ఆ దుర్మార్గుడే కదా బయట పెట్టింది సో బండి సంజయ్ అహంకారంతో మాట్లాడి హ్యూమిలేట్ చేస్తే ఆ అమ్మాయి అప్పుడు రివర్స్ ఇంకోటి వార్నింగ్లు ఇచ్చిండ్రు ఒక్కొక్కటి వార్నింగ్ ఇప్పటికి కూడా నీకు కూడా ఫోన్ కాల్ వస్తున్నాయి కదా అరే నేను వేసేస్తాం రా నువ్వు మాట్లాడితే ఏ దేశంలో ఉన్నాం ఏమనుకుంటున్నారు అసలు మీరు చంపుతారా ఎవరు ప్రజల తరఫుకెళ్ళి లీగల్గా కానూన్ ప్రకారంగా నిలబడితే మీరు అంటున్న పోలీసులు కూడా 5 రోజులు అవుతుంది ఒక సిన్సియర్ అధికారిని అపాయింట్ చేస్తామనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఆ అధికారి సమక్షంలో కూడా ఎందుకు ఇంత తాత్సారం అవుతోంది బండి భగీరథ్ కనబడకుండా పోయిండా ప్రొటెక్షన్లో ఉన్నాడా ఏం జరిగి ఉండొచ్చు ఇప్పుడు బండి భగీరథ్ అనేటైనా 100% ముఖ్యమంత్రికి తెలిసే ఉన్నాడు బండి సంజయ్కి తెలిసే ఉన్నాడు వాళ్ళ తరఫు అడ్వకేట్లు మాట్లాడుతున్నారు పిటిషన్లు పోతే అన్ని పోతాయి కానీ వాడిని సంతకాలు పెట్టి వకాలత్లు కోర్టులు వేయొచ్చు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండొచ్చు కానీ ఆయన పోలీసులకు దొరుకుతలేడా ఎక్కడో జంగల్ ఉన్నోడు దొరుకుతాడు
పాకిస్తాన్లో మన మనోళ్ళు గూఢాచారులు పోయి అక్కడ ఉండి అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయి ఇవన్నీ తెలుస్తాయి. కానీ బండి భగీరథ అంటోడు మాత్రం ఎక్కడ ఉండదు తెలియదా భారతదేశం. పోలీసులు విఫలమైరా రాజకీయాల పరంగా నేను పోలీసు వాళ్ళకు ఒప్ప చెప్తే వాళ్ళు ఇట్లా తీస్తారండి. పోలీసు వాళ్ళకు ఒప్ప చెప్తలేరు వీళ్ళు. వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా వినాల్సిందే కదా. లేకపోతే గిన్ని రోజులు ఎందుకైతే ఇవాళకి 7 రోజులు 8 రోజులు ఇవాళకి ఇప్పటిదాకా దొరకకుండా తిరుగుతారా. 9 రోజులు అవుతుంది వాటికి కంప్లైంట్ వచ్చింది. ఓకే 8th రోజు కంప్లైంట్, ఇవాళ 16వ తారీఖు 16వ తారీఖు. ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు దమ్మున్నోళ్ళే పోలీసు వాళ్ళు చేయగలుగుతారు. కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్నది. వాళ్ళే చెప్తున్నారు నువ్వు చేయకరాబాయ్ అంటే చేయరు, అంతే. ఏముంటుంది ఇవాళదో నీ 5 టీంలు తిప్పినావు 6 టీంలు తిప్పినావు ఇవన్నీ కాదు కదా. అసలు ఫస్ట్ ఆయనే కేంద్ర మంత్రి ఉండి తన కానూన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఆయన చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కాడి దాకా నేను ఒక మాట అడుగుతా మనోజ్. ఇప్పుడు నిన్న రాత్రి 12 గంటల చిల్లర వరకు కోర్టు నడిచింది కదా. ఎందుకు బండి భగీరథ అంటాడు ఎవడని చెప్పి అంతసేపటి దాకా కోర్టులు నడిచింది. 90 కేసులు ఉన్నాయంట. డెఫినెట్ గా వెకేషన్ కోర్టు కాబట్టి ఆ కేసెస్ ని క్లియర్ చేయాలి కాబట్టి నడుస్తా సహజంగా అంటున్నారు. ఇంత రాత్రి ఇది ఎంత ఎమర్జెన్సీ? ఏం దేశమాగం అవుతుందా? ప్రధానమంత్రికి ఏమైనా అపాయం ఉన్నదా? లేదా దేశ ప్రభుత్వానికి ఏమైనా అపాయం ఉన్నదా? ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా అపాయం జరిగి అంత రాత్రి డిస్కస్ చేయాలనా? ఏంది ఒక మైనర్ బాలిక అత్యాచారం అని పిటిషన్ పెట్టింది, చెప్పి పడేసాలు ఇచ్చేయాలి. అన్ని కేసులు ఇట్లే జరుగుతాయి. వేసిన దాంట్లో లోవర్ కోర్టుకి వెళ్ళి రాకముందే నువ్వు హైకోర్టులో టేకప్ చేసినావు కదా. సరే కానూన్లో లూప్ హోల్స్ అని చేసి ఉంటారు, కానీ వేరే తోడు ఎవడైతే ఫస్ట్ లోవర్ కోర్టులోకి వెళ్ళి క్లియర్ చేసుకొని రారాబాయ్ అంటారా లేదా? ఇది కాదు మామూలుకి అయితే అదే జరుగుతుంది కదా. ఏ కేసు అయినా అదే జరుగుతుంది కదా. ఇది హై ప్రొఫైల్ కేసు ఎట్లా అవుతుంది? ఈయన ఏంది అసలు? ఆ పిల్లగాడు ఏంటిదని ఫస్ట్ ఆ పిల్లగాడు ఏంటిది? కేంద్ర మంత్రి కొడుకు తప్ప ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటిది? పెద్ద ఏమైనా సైంటిస్టా? ఈయన చేతులలో పెద్ద రహస్యాలు ఉన్నాయి, దేశ రహస్యాలు ఉన్నాయి. రాకెట్ కనిపెడుతున్నాడు, ఇక్కడ నుంచి మూను పంపించే రాకెట్ కనిపెడుతున్నాడు కాబట్టి ఆయన జర ఈ రాత్రి ఎట్లన్నా చేసి ఆయన కాపాడాల్సిన అవసరం ఉన్నది ఏమన్నా? ఇవన్నీ ఏం లేవు కదా. బట్టెబాజుగాడు రోడ్డు మీద తిరిగేటోడు, ఒక అభంసుగం తెలియని ఒక ఆడపిల్లను, అసలు జీవితం అంటే ఏందో తెలియని, మానసికంగా శారీరకంగా ఎదుగని అమ్మాయిని అదే చట్టం అదే చెప్పింది కదా. మైనర్ అమ్మాయి చాలా మంది సోషల్ మీడియా వైరల్ అవుతున్న వీడియోలు ఇవన్నీ మీరు కూడా చూసే ఉంటారు. ఆ అమ్మాయికి ఇష్టం లేదే వచ్చిందా, ఆ అమ్మాయి కూడా ఇష్టపడ్డది, ఇది కాన్సెన్షువల్గా జరిగింది, ఆ అమ్మాయి అంగీకారంతో జరిగింది. ఆమె సెల్ఫీ తీసుకుంటుంది, ఆమె వీడియో తీసుకుంటుంది. నిజంగా ఆ అమ్మాయి పైన అఘాయిత్యం చేసి ఉంటే అదే రోజు రాత్రి మోయినాబాద్ ఫామ్ హౌస్కి ఆ అమ్మాయే డ్రైవ్ చేసుకుంటూ భగీరథని పక్కన కార్లో పెట్టుకొని వచ్చింది. ఇవన్నీ రిలీజ్ అయినాయి. ఇవన్నీ ఏంటంటే చట్టం ఎందుకు పెట్టిర్రు? పోక్సో చట్టం ఎందుకు పెట్టిర్రు? అప్పటిదాకా నువ్వు ఆ మైనర్ బాలిక మీద ఏం జరిగినా ఏం చేసినా కానీ బాధ్యత మేజర్ వాడు ఎవడైతే చేసిండో వాని మీద ఉంటుంది. మీకు కొన్ని సంఘటనలు చెప్తా. నేను దగ్గరతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారంటే ORR మీద 170, 180 స్పీడ్లో తీసుకుపోయి నువ్వు ఇట్లా ఒప్పుకోకపోతే నేను చేయొచ్చు, ఒప్పుకోతే నేను చెప్పలేను భాష నేను, కానీ ఇట్లా చేయకపోతే నేను గుద్దుతా. వీడు భగీరథ అంటాడు ఆ పిల్లని తీసుకొని పోయి చిన్న పిల్ల బాయ్ ఎక్కడో 4 దోస్తులు ఉంటే పార్టీ అంటే పంపించారు ఇళ్ళల్లో. ఇవాళ రేపు అంతా కొత్త బ్యాచ్లు అంతా ఏమున్నది, పిల్లలంతా కోవిడ్ జూనియర్ కాలేజీలు అంతా కలిసి తిరుగుతున్నారు అంతనే కదా. అది చూస్తున్నాం కదా, అది ట్రెండ్ చేంజ్ అయింది. మనం చదువుకుంటాం. ORR మీద 170, 180 స్పీడ్లో తీసుకోపోయి నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నేను గుద్దుతా, దానికి ఒప్పుకోకపోతే నేను గుద్దుతా అని ఇట్లా హరాస్ చేసిండు. నువ్వు ఇష్టం లేకుండానే పోయినావు అంటే ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు, బెదిరిస్తున్నా. అందరు అమ్మాయిల పరిస్థితి అట్లే ఉన్నదా? ఇలా రేపులు చేసినట్టున్నారు కదా వీడియోలో చాలా వరకు బగ్గి అని మాట్లాడుతున్నారు. అవునబ్బా, మస్తు మంది పిలుచుకుంటారు, మస్తు మంది అట్లా పిలుచుకుంటారు. ఇళ్ళ పేర్లు కొద్ది దగ్గరైనా పిలుచుకుంటారు. దాంట్లో తప్పేంది? గుళ్ళ పోతే తప్ప కానీ నువ్వు హరాస్ చేస్తున్నావు. నా క్వశ్చన్ కాదు, సోషల్ మీడియా గురించి కూడా నేను చెప్తున్నా. సోషల్ మీడియా గురించి చెప్తున్నా. ఏది నువ్వు ఏం చేసినా మైనర్ బాలిక మీద నువ్వు ఏం చేసినా కానీ అది తప్పే. కానూన్ ప్రకారంగా నువ్వు తప్పే. నైతికంగా అనుకున్నావు అనుకో, ఆమె ఎదగలేదు కదా అబ్బా. నువ్వు ఎట్లకల్ తీసుకోపోతావు? 10వ తరగతి పాస్ అయ్యి బయట దేశంలో ఏదో చదువుకుందామని చెప్పని ప్రయత్నం చేస్తున్న పిల్లను నువ్వు అనుభవించాలనే కోరికతో పెట్టుకొని నువ్వు అన్ని ఏమేమి చేసినావు చేసి పెళ్లి చేసుకుంటా అని మభ్యపెట్టి మత్పరిచి మాయ చేసి దాన్ని ఏమేమో కలిపి చేసి ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ చేశారు కదా. రేపు పొద్దుగాల అవన్నీ బయటకు వస్తాయి కదా. ఇట్లా జరిగిందని సంఘటన నరే నువ్వు ముట్టుకుంటే నువ్వు ఏం చేసినా కానీ మైనర్ బాలిక మీద నువ్వేం చేసినా కానీ చట్టం ఒప్పుకోదు, బరాబర్ ఒప్పుకోదు. నువ్వు తల్లిదండ్రులకు చెప్పి చేస్తారా ఎవరైనా? వాడు తీసుకుపోయి హరాస్ చేసిండు, ఆ స్టేజ్లో నువ్వు ఇట్లా ముట్టుకుంటే ఆమెనే వచ్చి నా మీద ముట్టుకునేదని చెప్పని కంప్లైంట్ ఇచ్చే బాపతోళ్ళు వీళ్ళంతా అట్లనే కదా. ఇవాళ ఇప్పుడు వాళ్ళు రివర్స్ అయ్యి అంటే ఇప్పుడు సోషల్ మీడియా జనరల్గా జరిగేటువంటి డిస్కషన్లో చాలా వరకు తెలంగాణ ఉద్యమం నుంచి కానీ ఇప్పుడు జరిగిన ప్రతి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చాలా మూమెంట్స్ మీరు తీసుకున్నారు కూడా. ఈ మూమెంట్స్లో ఒక సోషల్ కాజ్ కోసం జరిగేటువంటి మూమెంట్ కానీ లేకపోతే ఇట్లాంటి ఆ ఉద్యమాలు కానీ బయట జరుగుతున్నాయి ఓకే, కానీ సోషల్ మీడియాలో ముక్కు మోహం తెలియనటువంటి వ్యక్తులు వచ్చి రీల్స్ చేసి కాంటెంట్ చేసి భగీరథ తప్పు లేదు,
మోదీ వచ్చిండు, పాలిటిక్స్ ఎంటర్ అయినాయి, తర్వాత కోర్టు సినిమా అని రకరకాల వీడియోలు చేస్తున్నారు. దీని అంతటి వెనక ఎవరున్నారు అనుకోవాలి? బరాబర్ బండి సంజయ్ ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇంకెవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు కదా. వాళ్ళ అమ్మాయి ఐడెంటిటీ లీక్ చేయడం, 100% వాళ్ళే. అరే ఆ కొడుకు డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చిండనే దాంట్లోనే ఇవన్నీ కొన్ని ఆధారాలు పెట్టిండు కదా. ఆ పిల్లగాడు బయట పెట్టిండు కదా, వాడు మేజర్ కదా. తండ్రి ఏ పొజిషన్లో ఉన్నాడు మరి? తండ్రి తెలియకుండానే జరుగుతున్నాయి ఇవన్నీ. ఇవాళ తండ్రి తెలియకుండానే బెయిల్ పిటిషన్ నిరంజన్ రెడ్డి అనేట ఆయనే వైఎస్ఆర్ దాంట్లో ఉండి చాలా టాప్ మోస్ట్ ఉన్నాయని సుప్రీంకోర్టులలో కూడా పిటిషన్ వేస్ట్ ఆయనే. ఈ పోరన్ దగ్గర ఏం పైసలు ఉన్నాయని చెప్పి ఆయన తీసుకొచ్చి అడ్వకేట్గా పెడతారు చెప్పండి. ఎవడు పైసలు ఇస్తే పెడతాడు? తండ్రి ఇస్తేనే పెడతాడు. ఆడా బండి సంజయ్ ఇస్తేనే పెడతాడు. ఆ పిల్లగాడు ఏమన్నా ఏం నౌకరు చేసి ఏం సంపాదించి, ఆ పిల్లగాడు చేసే బిజినెస్లు ఏంటి, ఎంత సంపాదన ఉన్నది ఆ పిల్లగానికి? నెలకు పాకెట్ మనీ 3-4 లక్షలు వస్తాయట ఆ పిల్లగానికి చెప్తున్నారు. ఇక వాడు విచ్చలవిడిగా తిరిగిపోతే ఏమవుతారు? సో బరాబర్ బండి సంజయ్ చేస్తున్నాడు. బండి సంజయ్ కనుసన్నల మీదే ప్రతి ఒక్కరు నడుస్తున్నది. సేవ్ చేస్తుంటా అని అనుకుంటుండు. ఇవాళ ఇది కూడా ఈ మాత్రం కోర్టు కూడా అక్కడ దాకా వచ్చి కూర్చున్నారు కదా, అక్కడ దాకా చర్చ జరుగుతుంది కదా. జనం ఒత్తిడితో జరుగుతూ ఉన్నది అంతా. సో ఇదంతా పక్కకు పడేస్తే ఆ అమ్మాయి మైనరా కాదు, అది నిన్నటి దాకా కాదని పెట్టిండ్రు. 2 సర్టిఫికెట్లు అంటే ఇవి కూడా మేము మొదలే తెలుసుకున్నాం. అయినా కానీ రెండిట్లో ఏది చూసినా కానీ ఆమె మైనర్ అని తేలిపోయింది. కానీ ఒక అమ్మాయికి 2-3 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండమంటే అది కానూన్ చూసుకుంటుంది. కానీ కానూన్ చూసుకుంటుంది. ఏం మిస్టేక్ జరిగిందో ఏందో వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయనియండి, ఎక్కడ ఏం పొరపాటు జరిగిందో చూసుకొనియండి. కానీ ఇప్పుడు ఉన్న ప్రైమ్ ఆఫీస్ మాత్రం ఉన్నట్టే కదా. ఏది ఏమైనా కానీ ఇప్పుడు రేప్ చేసి ఇవన్నీ కథలు పెట్టి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆగం పట్టించి చేసిన దానికి కంప్లైంట్ కేసు ఉండదా? పోక్సో గట్టిగా ఉంటుంది. మైనర్ అని తేలింది. ఇప్పుడు మైనర్ అంతా లేకపోతే ఇంత హై ప్రొఫైల్ కేసులలో కేంద్రంలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరి లోపల చర్చ పొద్దుగాల జరుగుతుంది కదా. పోక్సో కేసు అంటే ఇదేదో ఇక్కడ స్టేట్ మినిస్టర్ కాదు కదా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ యూనియన్ క్యాబినెట్ కదా. ఇది దేశం మొత్తం చర్చ జరిగేది. అట్లా వాళ్ళు పొరపాటు చేస్తారా? ఇప్పటికి కూడా హషప్ చేసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటూ అంటాడు, నేను సపోర్ట్ చేయదలుచుకుంటే నా కేసే రానియకపోయాను కదా. నువ్వు కాదు, ప్రజల సపోర్ట్ ఉందాడా, ప్రజలు తిరగబడుతుంది కాబట్టే నువ్వు దెబ్బకు దిగొచ్చినావు. ఇక్కడ నుంచి సెగ తగిలితే నీ రాహుల్ గాంధీ కుర్చీకాడికి తగిలితే అక్కడ ఆయన నీకు చెప్తే నువ్వు చేస్తున్నావు ఈ పని. అది నువ్వే చెప్పుకున్నావు కదా, నాకు మెసేజ్ వచ్చింది అని. మెసేజ్ వచ్చేదాకా నువ్వు లేవలే. దానికి ఏం చెప్తాడు? పోలీసు వాళ్ళు అక్కడ బిజీగా ఉన్నాడు, ఇక్కడ అందులో దీన్ని అదే మళ్ళీ రిపీటేషన్ అవుతున్నది కనుక చెప్తున్నా. గంట లోపల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినామన్నాడు. పచ్చి అబద్ధం, అది పచ్చి బూతు. తెలంగాణ మైనర్ విషయం కూడా తెలుసుకుందాం. అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. ఒకసారి మీరు కూడా లైవ్లో చూస్తున్న వారు కాల్ చేయవచ్చు. మీ అభిప్రాయం వ్యక్తం చేయాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. పీసీఆర్ ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేయండి. సో అటు గోపాల్ శర్మ గారు నిన్న ఆ వాదనలో ఆ అమ్మాయి మేజర్ మైనర్ అనే చర్చ జరిగింది కాబట్టి ఆ అమ్మాయి మైనర్ అనేది కన్ఫర్మ్ అయినట్టేనా? అంటే వాళ్ళు అంటున్న అనుమానానికి ఒక క్లారిటీ వచ్చినట్టేనా?